కరీంనగర్ జిల్లా గౌరవ ఎంపీపీలకి, గౌరవ జెడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి వినమ్రంగా చేసే విజ్ఞప్తి. గత 2.5-3 సంవత్సరాలుగా మీరు ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీసీలు ఎన్నికైన తర్వాత ఎక్కడ కూడా నిధులు కానీ బాధ్యతలు కానీ లేకుండా ఆ సంస్థనే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ నిర్వీర్యమైపోయినాయి, మండల పరిషత్తులు నిర్వీర్యమైపోయినాయి. కనీసం మన ఓటుతో గెలిచే ఎమ్మెల్సీలు కూడా మన సమస్యల గురించి, మన ప్రోటోకాల్ల గురించి, బాధల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా, ఏనాడు మన గురించి మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే పార్టీకి ఓటేయాలనే పేరిట మనం రకరకాల భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఎంపీటీసీలు ఓట్లు వేస్తే కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ అవుతుందని చెప్పి బెదిరించే పద్ధతి, ఎంపీటీసీలు ఓట్లు వేసి సెల్ ఫోన్లలో బంధించుకొని రావాలని చెప్పేటువంటి ఆదేశం, బెదిరించే తీరు ఇవాళ ప్రజాపతిని అవమానపరిచేదిగా ఉంది. ప్రజలను బెదిరిస్తే మన హుజరాబాద్లో ముసలి తల్లులని, ఉద్యోగులని, ప్రభుత్వ పరంగా స్కీములు ఎవరైతే తీసుకున్న వాళ్ళని మీరు ఓట్లు వేస్తే మీ పెన్షన్ పోతుంది, దళిత బంధువు రాదు అని బెదిరించిన సందర్భంలో వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది మీరు, వాళ్ళకు అండగా ఉన్నది మీరు, ప్రజలకి శోధక శక్తులుగా ఉన్నది మీరు. అట్లాంటి మిమ్మల్ని ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత చులకనగా చూస్తుందో మనకు అర్థం కావాలి. ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి స్థానిక సంస్థలు 240 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన జీవో ఇచ్చి ఇవాళ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. కరీంనగర్ జిల్లాలో ఉద్యమాలతో సంబంధాలు లేవు, ప్రజలతో సంబంధమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మా ఉద్యమ సహచరుడు రవీంద్ర సింగ్ గారు తనకు టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఇవాళ ఇండిపెండెంట్గా మీ ముంగిట్లో నిలబడ్డాడు. ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డ. అలాంటి ఉద్యమ బిడ్డని, మీ ఆశీర్వాదం కోసం వచ్చేటువంటి బిడ్డని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా 9వ నంబర్లో ఆయన గుర్తు, ఆయన పేరు ఉంటుంది కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు రవీంద్ర సింగ్ గారి కేసు గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, డబ్బుల రాజ్యం పోవాలంటే, ప్రలోభాలకు చరమగీతం పాడాలంటే, రాబోయే కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు పోవాలంటే, ప్రజాస్వామ్యం నిలవాలంటే, పనిచేసినటువంటి అభ్యర్థులు గెలవాలంటే తప్పకుండా ఇవాళ రవీంద్ర సింగ్ లాంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి నిండు మనసుతో వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.